ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 18 ఏళ్ల ఆయుష్ మాత్రే విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ విమర్శల పాలవుతోంది. మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ చెన్నై మేనేజ్మెంట్ అతన్ని రిటైర్ అవుట్ చేయాలని నిర్ణయించింది. మాత్రే అద్భుతమైన ఆటతో అర్ధ సెంచరీ పూర్తి చేసినప్పటికీ అతన్ని రిటైర్ అవుట్ చేయాలనే ఫ్రాంచైజీ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక ప్లేయర్ పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు అతన్ని రిటైర్ అవుట్ చేస్తారు. కానీ ఆయుష్ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. అయితే రిటైర్ అవుట్ కావడానికి ముందు చివరి 3 నుండి 4 బంతుల్లో మాత్రే సింగిల్స్ మాత్రమే తీశాడు. క్రీజ్లో సెట్ అయి ఆయుష్ మాత్రే చివరి 2 ఓవర్స్లో గేర్ మార్చి వేగంగా ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ 18వ ఓవర్లోనే వికెట్ పడకుండానే అతను పెవిలియన్ బాట పట్టాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న రిటైర్ అవుట్ చేయాలనే సిఎస్కే నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందుకే అభిమానులు సైతం సిఎస్కే నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. మాత్రే స్థానంలో సంజును రిటైర్ అవుట్ చేయడం సరైన నిర్ణయం అని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే సంజు భారీ ఇన్నింగ్స్ ఆడి అలసిపోయినట్లు కనిపించాడు. Taste the Daily.